హాయ్ అండి. ఇవాళ చికెన్ పులావ్ చేస్తున్నాను. ఏదో సరదాగా పిల్లలు వస్తున్నారనమాట. సో, ఆ ప్రొసీజర్ ఏంటి, ఎలా చేస్తున్నానో మీరు ఒకసారి చూసేయండి. ఇది ఇది 1½ కేజీ చికెన్, ఫుల్ బర్డ్ చికెన్ తీసుకున్నాను. నేను ఇందులోకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టాననమాట. తర్వాత ఇదిగోండి, ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. అందరం ఉంటాం కదా, సరిపోవాలి కదా, అందుకని 4 గ్లాసెస్ రైస్ ప్లస్ పుదీనా, కొత్తిమీర, ఒక టొమాటో, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, షాజీరా. వీటిలోకి నేను గరం మసాలా పౌడర్ వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రొసీజర్, ముందుగా ఆనియన్స్ కొన్ని ఆయిల్లో ఫ్రై చేస్తా. ఇది బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను చేసే విధానంలో పలావ్కి నేను ఎలా చేస్తానంటే, ఇప్పుడు నేను చేసేది బిర్యానీ కాదు, పలావ్. ఈ పులావ్కి నేను ఎలా చేస్తానంటే, ఈ కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఇంకా పైనుంచి ఏం వేయను, ఏరుకునేలాగా మొత్తము రైస్లోనే మిక్స్ అన్నమాట. పచ్చిమిర్చి, నేను ఈ పచ్చిమిర్చి ఇప్పుడు ఒక 7-8 వేసాను. వీటిని బట్టించి నేను కారం వేస్తాను. తర్వాత ఒకే ఒక టమాటో, వీటిని మిక్సీ చేస్తా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి, ఇందులో కూడా నేను చికెన్లో ఆల్రెడీ మ్యారినేషన్లో కొద్దిగా ఉప్పు వేసాను. ఇప్పుడు మసాలాలో ఉప్పు వేస్తున్నాను. మనం ఏంటంటే ఇప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ చేసే వంటల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఉప్పు అనేది మనం ఎంత యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వేసి ఆఖరికి వచ్చేసరికి ఒక్కోసారి ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి. 1 స్పూన్ చికెన్ మ్యారినేషన్లో వేసాను, 1 స్పూన్ మసాలాకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసినా పర్వాలేదు. ఎందుకనంటే దీన్నే మనము పులావ్కి కూడా వాడుకోవచ్చు. కొద్దిగా నెయ్యి టేస్ట్ కోసం. 3 పెద్ద ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా బిర్యానీ కట్ అంటారు కదా, అలా చాప్ చేసి పెట్టుకున్నా. యాక్చువల్లీ పులావ్కి ఫ్రైడ్ ఆనియన్స్ వేసినా వేయకున్నా పర్వాలేదు, నేను మాత్రం వేస్తా. ఎందుకనంటే అక్కడక్కడ ఫ్రైడ్ ఆనియన్ ఫ్లేవర్, గీలో ఫ్రై అయిన ఆనియన్ ఫ్లేవర్ మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకని నేను తప్పకుండా ఫ్రై చేస్తా. యాక్చువల్లీ పులావ్కి పచ్చిగానే వేసేయచ్చు, నేను ఇలా చేస్తాను అనమాట. ఓకే, ఆయిల్ వేడెక్కింది. టూ బ్యాచెస్గా ఫ్రై చేస్తా. హై ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా వేగిపోతుంది. ఈ లోపల ఆ పచ్చి మసాలా మిక్సీలో వేస్తా. ఇలా ఇదేంటంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక టమాటో మనము పేస్ట్గా చేసేసుకున్నాం. దీన్ని మసాలా ఆయిల్ ఫ్రై అయినాక ఇది వేస్తా. ఆనియన్ ఫ్రై అయిపోయింది, చక్కగా గోల్డెన్ బ్రౌన్. ఇంకొద్దిగా అయింది అనుకోండి, నలుపు వచ్చేస్తుంది, ఒకలాంటి వగరు టేస్ట్ కూడా వచ్చేస్తుంది, బాగోదు టేస్ట్. ఇలా ఈ మాత్రం ఉంటే చాలు. ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నా, ఎందుకంటే మనం 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, అందుకని. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉందనుకోండి, ఒక 4 బిర్యానీ ఆకులు, షాజీరా వేస్తున్నా. షాజీరా ఒక్కటే వేస్తున్నా, డ్రై మసాలా ఇంకేం వేయట్లేదు. ఎందుకంటే నా దగ్గర
గరం మసాలా పౌడర్ ఉంది. ఇప్పుడు ఈ మిగిలిన ఆనియన్ ఇందులో వేసేస్తాను. చాలా ఈజీ పద్ధతి అండి. చూడ్డానికి ఏదో అనిపిస్తుంది కానీ ఈజీ పద్ధతి. అన్నీ రెడీగా ఉన్నాయంటే చకచక చేసుకోవచ్చు. అంటే అన్నీ రెడీ చేసుకోవడానికి కూడా అది కూడా పనే, టైమే, కాకపోతే కుకింగ్ టైం నేను చెప్పేది. ఈ ఆయిల్ని ఈ ఆనియన్స్ని కూడా చక్కగా కొంచెం కలర్ రానిద్దాము. తర్వాత ఇందులోకి ఏమేమి వేస్తానో చూపిస్తాను మీకు. ఆనియన్ ఇంకొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. ఇందులోకి పచ్చి మసాలా కూడా వేసి కొద్దిగా ఫ్రై చేస్తాను. ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా వేసేస్తున్నాం. ఇందాక గ్రైండ్ చేసాం కదా, పుదీనా, కొత్తిమీర, ఒకే ఒక టమాటో వేసా, అది ఫ్లేవర్ కోసము. యాక్చువల్లీ పులావ్లో టొమాటో ముక్కలు కింద వేస్తారు, నాకు అట్లా నచ్చదు. ఓకే, ఈ పచ్చి మసాలా కొంచెం, అంటే మనం పుదీనా కొత్తిమీర అంతా పచ్చివే వేసాం కదా, టమాటో అది కొద్దిగా వేగుతుండగానే ఇప్పుడు ఇందులోకి నేను డ్రై స్పైసెస్ వేస్తున్నాను. చూడండి, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్. ఇది కూర కారం అండి, 2 స్పూన్స్ నేను వేసేది కూర కారం. ఇదేంటంటే కాశ్మీరీ కారం, కలర్ టేస్ట్ రెండిటికి కాశ్మీరీ కారం. నేను చెప్పాను కదా, నేను డ్రై స్పైసెస్ హోల్ స్పైసెస్ వేయట్లేదు, అన్నీ కలిపింది నా దగ్గర పౌడర్ ఉంది. సో 2 స్పూన్లు గరం మసాలా వేస్తున్నా. కొద్దిగా వేద్దాం, అయితే ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి ఏమో నేను ఆల్రెడీ చికెన్లో మ్యారినేషన్లో వేసాను. ఇప్పుడు పచ్చి మసాలాలో ఉప్పు ఉంది, చికెన్లో కూడా ఉప్పు ఉంది. నేను వాటర్ ఎసరు వేసేటప్పుడు మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న, ఇందులో ఏం లేదు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది ఇందులోకి వేసేస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు చికెన్ వేయగానే వెంటనే రైస్ వేస్తే రైస్తో పాటు చికెన్ ఉడుకుతుంది అని. అలా కాదండి, చికెన్ ఉడకడానికి రైస్కి డబుల్ టైం పడుతుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇలా మొత్తం మసాలా పెట్టి ఈ చికెన్ని ఒక మినిమం 5 to 10 minutes ఉడకనిచ్చిన తర్వాతే ఆయిల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు చికెన్ని బాగా కొద్దిగా మగ్గనిద్దాం. ఒక మినిమం రైస్ కంటే చికెన్ 10 నిమిషాలు ఎక్కువ ఉడకాలి, ఇది లెక్క. ఇప్పుడు ఈ చికెన్ పొడి పొడిగా ఉంది కదా, మసాలా అంతా పట్టేసింది. ఇందాక మనం మిక్సీలో మసాలా వేసాం కదా, ఆ వాటర్ వేస్తున్నా. అంటే ఇది ఓన్లీ చికెన్ ఉడకడానికి అనమాట. ఇది దీని తర్వాత దీన్ని బట్టి మనము ఎసరు వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి రైస్లోకి ఎసరు చల్లనీళ్ళు పోసే కంటే మనం వేడి నీళ్ళు పోస్తే, చల్లనీళ్ళు పోస్తే ఏంటంటే ఒక్కోసారి మసాలాలన్నీ కొద్దిగా చప్పబడతాయి. ఎసరికి సరిపడా నీళ్ళు నేను ఇక్కడ బాయిల్ చేస్తున్నా. నీళ్ళు వేసేటప్పుడు వేడి నీళ్ళు వాడతాం అన్నమాట. ఓకే, చికెన్ బాగా ఉడుకుతుంది. ఈ మసాలాలో ఉడుకుతుంది కాబట్టి పీస్కి కూడా మంచిగా మసాలా పడుతుంది అన్నమాట. ఇప్పుడు రైస్ వేసేస్తాం. ఇవి నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. 4 గ్లాసెస్కి అంటే 2 కిలోస్కి తక్కువ చికెన్, ఫుల్ బర్డ్ వేసేసాను. ఎందుకంటే ఇప్పుడు మనం రైస్ వేసి కలిపిన తర్వాత దీంట్లోకి మనం చల్లని నీళ్ళు పోసామనుకోండి, కొంచెం పదార్థం చప్పబడినట్టు అవుతుంది. మామూలుగా నాన్ వెజ్ కర్రీస్లో ఆ వాటర్ యాడ్ చేయాలన్నా పక్కన కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటా. మీరు గమనిస్తే ఫంక్షన్స్లో వంట చేసే వంట వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేడి చేసి పెట్టుకుంటారు, ఇంకా వాటర్ కూడా వేడి చేసి పెట్టుకుంటారు, వేడి నీళ్ళే వేస్తారు వాళ్ళు. ఇదిగో నేను ఇది మామూలు సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను, చాలా సూపర్గా వస్తుంది.
బాగుంటుంది. పలావ్కి నాకు బిర్యానీ కంటే ఎక్కువ సోనా మసూరి రైస్తోనే ఇష్టం. దీనికి సరిపడా ఎసరు వేసేస్తాను. వాటర్ బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ని నేను కొలతతోనే తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులోకి ఒకే ఒక నిమ్మకాయ వేస్తున్నా. ఒకసారి ఉప్పు కూడా చూస్తాను నేను. ఇప్పుడు వేసే ఉప్పు రైస్కి అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులోకి మొత్తం అన్నీ వచ్చేసాయి. ఇంక ఇప్పుడు ఇందులో యాడ్ చేసేది ఏం లేదు. సాల్ట్ కూడా వేసేసాను నేను. రైస్ బాయిల్ అవ్వడమే ఇంక నెక్స్ట్. పెట్టి 5 minutes అవుతుంది. ఒకసారి కలిపి చూద్దాం. తర్వాత ఇది రైస్ ఉడికిన తర్వాత కింద కొద్దిగా తేమగా ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే స్టవ్ పైన పెనం వేడి చేసి పెనం పైన పెడతా ఈ గిన్నెని. నేను ఎప్పుడు అంతే, బిర్యానీ అయినా అంతే. అప్పుడు ఏంటంటే అడుగు అస్సలు మాడకుండా చక్కగా వస్తుంది. రైస్ ఇంకా పలుకుంది, ఉడకాలి, టైం ఉంది. చికెన్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయింది కాబట్టి రైస్తో పాటు చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. పెనం పెట్టి పెనం పైన ఈ బౌల్ పెడతాను. కొద్దిగా రైస్ ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుతాను. అన్నంలో ఇంకా అక్కడ వాటర్ ఉంది, తేమ ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇందులోకి నేను ఈ ఫ్రైడ్ ఆనియన్ వేసి కలిపేస్తాను. ఒక్కసారి కలిపేద్దాం. బిర్యానీ అంటే రైస్ చిరిగిపోతుందేమో భయం, కానీ పలావ్కి ఆ ప్రాబ్లం లేదు. పులావ్కి రైస్ చక్కగా కలిపేయచ్చు మనం. ఒక్కసారి తిరిగేస్తాం రైస్ని. ఎందుకంటే మసాలా ఆయిల్ అనేది అంతటా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కదా, అందుకని. ఇంకా అడుగున మాయిశ్చర్ ఉంది. ఓకే, సో అన్నం దమ్కి వచ్చేస్తుంది. అన్నము రైస్ దాదాపు 90% ఉడికిపోయింది. ఇదేంటి రావట్లేదు. కొద్దిగా నెయ్యి పైనుంచి గార్నిష్గా వేస్తున్నా. ఓకే, సరిగ్గా ఏంటంటే ఈ ఎసరు నీళ్ళే కొద్దిగా బరువుగా పెడుతుంది. ఇంకొక 5 minutes పెట్టేసామంటే అన్నం సూపర్గా వచ్చేస్తుంది. ఇంకా సాలడ్కి ఆనియన్, నిమ్మకాయ కట్ చేసి పెడుతున్నా. పెరుగు పచ్చడి కూడా కలిపి పెడతా. అన్నీ కోసి పెట్టాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ దాంట్లోకి వేసేసి. ఓకే, సరిపోతుంది. ఇదిగోండి, నిమ్మకాయలు, ఉల్లిపాయలు, సాలడ్ రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి పెరుగు పచ్చడి కలుపుతా. నేను ముందుగానే ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి పెట్టాను. కొద్దిగా షుగర్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెడితేనే ఏంటంటే మనం తినే టైంకి, అంటే ఇది పెరుగు ఆల్రెడీ ఉన్న పెరుగు. ఇప్పుడు ఇంకొక బాక్స్ నేను తోడు పెట్టాను. లంచ్ టైం వరకు అది రెడీ అయిపోతుంది. అప్పుడు ఇందులోకి కావాలంటే ఇంకొద్ది కలుపుకోవచ్చు, లేదా ప్లెయిన్ పెరుగు కూడా తినచ్చు. పిల్లలకి ఏంటంటే మా అభిరామ్కి, అర్జున్కి ఇంకా పెరుగు పచ్చడి అలా కాకుండా మామూలుగా వాళ్ళకి ప్లెయిన్ పెరిగే పెడతాం. ఈ ఉల్లిపాయలు అవన్నీ ఉంటే వాళ్ళు తినలేరు కదా, అందుకని అనమాట ఇంకొక బాక్స్ పెరుగు తోడు పెట్టాను. ఇది మాకందరికి సరిపోతుంది. మన పులావ్ ఎలా అయిందో చూద్దామా. వావ్, అసలు ఇల్లంతా గుమగుమలాడుతుంది. చక్కగా వచ్చిందండి. ఇవ్వండి, అంటే ఏదైనా చక్కగా కుదిరితే
తినకున్నా తిన్నంత ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అని. కదా! ఇప్పుడు నేను చూపించిన కొలతలతో చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా మీరొకసారి ట్రై చేసి చూడండి. ఎందుకనంటే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఆకులుగా వేసినా ఒకలా ఉంటుంది. ఇట్లా ఏంటంటే అసలు తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ చికెన్‌కి కూడా ఆ పచ్చి మసాలా, గ్రీన్ మసాలా పట్టి ఉంటుంది కదా! చికెన్ కూడా మ్యారినేట్ అయ్యి సూపర్‌గా ఉంటుంది. పీస్ గూడా చాలా బావుంటుంది. మీరు తప్పక ట్రై చేయాల్సిన డిష్ ఇది. మీకు నచ్చుతుందని అనుకుంటాను. నా వీడియో నచ్చినట్లయితే, ఈ వంటలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.